వరుస స్టార్ హీరోల సినిమాలతో దుమ్ము రేపుతున్నాడు కొరటాల శివ. ఇప్పటికే మహేష్, ఎన్టీఆర్ వంటి స్టార్స్ కు హిట్ ఇచ్చిన కొరటాల ఈసారి పవర్ స్టార్ ను టార్గెట్ చేశాడట. తొలి చిత్రం మిర్చితో భారీ విజయాన్ని అందుకుని సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసిన కొరటాల శివ శ్రీమంతుడితో మహేష్ వంటి స్టార్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యాడు. ఇక లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ తోనూ భారీ సక్సెస్ చవిచూసిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. అతి త్వరలో మహేష్ మూవీ స్టార్ట్ చేయబోతున్న కొరటాల ఈ సినిమా తర్వాత పవన్ సినిమాతో చేసేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఇటీవల పవన్ ను కలిసిన కొరటాల శివ ఓ స్టోరీ లైన్ వినిపించినట్లుగా ప్రచారం సాగుతోంది. పవన్ కు కూడా కథ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని పురమాయించాడట. పైగా ఇది కూడా ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమానేనట. కమర్షియల్ స్టోరీస్ లో ఇంటర్నల్ గా మెసేజ్ చూపించడంలో కొరటాల శివ సిద్ధహస్తుడనే విషయం తెలిసిందే. శ్రీమంతుడిలో గ్రామాల దత్తత, జనతా గ్యారేజ్ లో ప్రకృతి పరిరక్షణ వంటి సందేశాలు ఇచ్చిన కొరటాల శివ పవన్ కు చెప్పిన స్టోరీను ఓ మంచి సందేశమే ఉందట. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్లాన్ చేస్తున్న పవన్ కు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఇప్పుడు అవసరం కూడాను. అన్ని కుదిరితే మహేష్ మూవీ తర్వాత పవన్ సినిమాని కొరటాల శివ మొదలు పెడతాడేమో చూడాలి. లిసన్ అప్, ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా, నిన్న నేను సందులో